శుభములు కలుగు నీకు. ఎప్పుడు ఎక్కడ ఏం జరిగినా నీ ధైర్యమే నిన్ను కాపాడుతుంది అని నమ్ము. ఎవరు తోడున్నా లేకపోయినా ధైర్యంగా ముందుకు వెళ్ళటం అలవాటు చేసుకో. ఏ సునైనా, నువ్వు ఈ పిరికితనం వదిలేసి ధైర్యంగా మారకపోతే ప్రతి ఒక్కళ్ళు నీకే నీతులు చెప్తారు. సరేలే, ఇక నుంచి నేను ధైర్యంగానే ఉంటాను. ఏంటి నువ్వు? సర్లే, టైం 10 అవుతుంది, ఇక పడుకోండి. పదండి. సుందరి ఆహా సుందరి ఓహో సుందరి రేఖా సుందరి సుందరి ఆహా సుందరి ఓహో సుందరి రేఖా సుందరి సుందరి రేఖా సుందరి. సుందరి. నాన్న కుమారా, ఇక్కడున్నావా? ఉద్యోగం పురుష లక్షణమని చక్కటి ఉద్యోగంలోకి వెళ్ళావు. ఎలా ఉంది ఉద్యోగం? ఆహా, చాలా అందంగా ఉంది. నాకు నచ్చినట్టుగా కత్తిలా ఉంది. రేయ్ లే, లేరా. నేను అడిగేది నువ్వు చెప్పేది ఒకటేనా? నువ్వేమడిగావో నేను అదే చెప్పాను. ఇంతకీ నువ్వేమడిగావు? ఉద్యోగం గురించిరా. అయితే నేను ఉద్యోగం గురించే చెప్పాను. సరే ఉండు, పాలు తీసుకొస్తాను. నేను రేఖ గురించి ఇంత ఫీల్ అవుతున్నాను. మరి రేఖ నా గురించి ఏం ఆలోచిస్తోంది? ఆలోచిస్తూ ఉంటే ఈ పాటికి నాకు ఫోన్ చెయ్యాలి కదా. అసలేం చేస్తోంది ఇంతసేపు? అసలేం చేస్తున్నావు? నీ ప్లాన్ ఏంటి? ఏంటి విక్కీ, అడిగితే నవ్వుతావేంటి? విక్కీ, అందరం కలిసి మీ అమ్మని కన్విన్స్ చేసి ఒప్పించాం. నీ ఆలోచన ఏంటో మాకు తెలియాలి కదా. తాతయ్య, మనిషిని ధైర్యం 3 అడుగులు ముందుకు నడిపిస్తే భయం 10 అడుగులు వెనక్కి లాగుతుంది. ఆ భయమే ఇప్పుడు నా ఆయుధం. అంటే వాళ్ళని నువ్వు భయపెడతావా? ఆ ఇంట్లో ఉన్న అందరి ధైర్యం వాళ్ళని ముందుకు తీసుకెళ్తుంది, కానీ ఒకే ఒక్క భయం వాళ్ళని వెనక్కి తీసుకొస్తుంది. అంటే సునయనా? ఎస్, ఇప్పుడు సునైనలోని ఆ భయమే వాళ్ళందరినీ నవ్వులు పాలు చేస్తుంది. అదెలా? ఇన్ని రోజులు సునైనని ఎలాంటి ఇబ్బంది పడకుండా కాపాడుతుంది మిగతా 3 అక్క చెల్లెళ్ళే. వాళ్ళు తోడుగా ఆమె చుట్టూ రక్షణ కవచంలో ఉండి భయాన్ని ఆమె దగ్గరకు రాకుండా చేస్తున్నారు. ఒంటరిగా తను ఒక్క పని కూడా చేయలేదు, ఒక్క అడుగు కూడా వేయలేదని నాకు అర్థమైంది. సో సునైనా ఈజ్ మై టార్గెట్. ప్లాన్ క్యా హై? సునైనని ఒంటరిదాన్ని చెయ్యాలి. ఆ ఒక్కదాని వల్లే మిగతా అందరూ సొసైటీలో తలదించుకునే పరిస్థితికి నేను తీసుకొస్తాను. అంటే ఏదైనా తప్పు పని చేయబోతున్నావా? తప్పు చేయను, తప్పు జరిగిందని నమ్మిస్తాను. జనం నిజాన్ని నమ్మాలంటే 100 పరీక్షలు చేస్తారు, కానీ అబద్ధాన్ని మాత్రం వెంటనే నమ్మేస్తారు. ఒక్క రూమర్ మన బిజినెస్ని దెబ్బతీస్తే ఇంకొక రూమర్ వాళ్ళ ధైర్యాన్ని చంపేస్తుంది. అర్థమైంది. ఇప్పుడు మనం చేయాల్సిన మొదటి పని సునయని ఒంటరిగా బయటికి రప్పించాలి, అంతే కదా? ఎస్. అయితే ఇంక లేట్ ఎందుకు? ఇప్పుడే శ్రీకారం చుట్టేద్దాం. రేపే నువ్వు అనుకున్నది జరిగిపోతుంది. ఓకే. సునైనని రేపు ఒంటరిగా బయటికి వచ్చేలా నేను చేస్తాను.
హలో రేఖ. ఆ, మేడం, ఏంటి ఒక్కరింకే ఆన్సర్ చేసావు? ఆ, మీరు ఫోన్ చేస్తారని నాకు తెలుసు కదా. నేను చేస్తానని నీకెలా తెలుసు? ఆ, ఆ, అది ఆ, అది ఆ, అదే నేను మీ వర్కర్ని, మీరు నాకు ఓనర్. వర్కరు ఓనరు రిలేషన్షిప్లో ఏదో ఒక టైంలో ఫోన్ చేసుకోవడం జరుగుతుంది కదా, అలా అన్నమాట. సర్లే కానీ సోదాపి చెప్పేది విను. రేపు ఎర్లీగా ఇంటికి రా. ఎర్లీగానా? ఓకే, 5 కల్లా వచ్చేస్తా. 5 వచ్చి ఏం చేస్తావు? వాకిలి ఉడిచి ముగ్గేస్తావా? అంట్లు తోమి వంట చేస్తావా? ఆ, మీరేం చెప్తే అదే చేస్తా. 7 సావులే కానీ 9కి రా. 10కి 9కి అంటే 1 గంటే కదా తేడా. అది ఎర్లీగా ఎలా అవుతుంది? ఏది ఏంటో నాకు చెప్పుకు. నేను చెప్పింది మాత్రమే చెయ్యి. ఓకే మేడం, గుడ్ నైట్. అన్నయ్య, నువ్వు అనుకున్నది ఖచ్చితంగా జరిగిపోతుంది. నాకు తెలుసుగా, నాకు అనిపించిందంటే నువ్వు చేస్తావు. నువ్వు చెప్పావు అంటే నేను చేసి తీరుతాను. రేయ్ కుమారా, ఆ, ఆ, ఏం చేస్తున్నావురా? ఆ, ఫోన్లో మాట్లాడుతున్నానులే. ఫోన్ మాట్లాడడం అంటే అదా? ఆఫీస్ ఫోన్లో అలాగే మాట్లాడాలేమ్మా, నీకు తెలియదు కానీ. ఇలా ఇవ్వు. ఏంట్రా మీ అమ్మ మీద విసుకుంటున్నావు? లేదంటే ఏంటి నాన్న, అమ్మకి అన్నీ కావాలి. అమ్మకే కాదురా, నాన్నకు కూడా కావాలి. ఏం జరిగింది? అసలే ఆఫీస్లో కష్టపడి పనులు చేసి ఇంటికి వస్తే ఈ క్వశ్చన్స్ ఏంటి నాన్న? మీకేమనిపిస్తే అదే అనుకోండి. ఏంటండి కోపంలో కూడా కులుక్కుంటూ వెళ్ళిపోతున్నాడు? ఇలా వింతగా ప్రవర్తిస్తున్నాడంటే ఏదో జరగబోతుందన్నమాట. ఏదో అంటే? ఏదో అంటే వాడు అనుకున్నది ఏదో జరగబోతుందేమో. అందుకే వాడు అలా మురిసిపోతున్నాడు. ఏం జరిగినా చివరికి వాడికి కావాల్సింది జరగడం, వాడు సంతోషంగా ఉండడమేగా మనకి కావాల్సింది. అంతే కదా. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. వాళ్ళ ముగ్గురు చాలా తెలివైన వాళ్లే. ఆ చిన్నదుందే, అది మామూలుది కాదు. ఎవరైనా తిడతా అనే లోపు తిట్టి చూపిస్తుంది, ఎవరైనా కొడతా అనే లోపు కొట్టి చూపిస్తుంది. ఉండాలే, అలాంటి కూతురు ఉండాలి. ఇంటికొకళ్ళు ఉండాలి. దేని గురించి పిన్ని నువ్వు మాట్లాడుతుంది? దేని గురించనే ఉంది, అన్నిటి గురించి. నిన్న హాసిని చేసిన పని గురించేనని చెప్పు. అన్నిటి గురించేనని మాట దాటేకు. ఇందులో మాట దాటేయడమే ఉంది. అవును, దాని గురించే. పిన్ని, ఏ అది చేసినదేదో దారబ్బందో రీలో. దానివల్లే కదా అరుంధతి వ్యాపారం అంత పడిపోయి మన వ్యాపారం అంత నిలబడిపోయింది. అంత బలంగా వ్యాపారం మొదలుపెట్టిన అరుంధతిని అంత చిన్న వయసులోనే అంత పెద్ద దెబ్బ కొట్టేలా ఆలోచన చేసిందంటే అదెంత గొప్ప మరి. పిన్ని, మాటొచ్చే పిల్లలకి మనం ఏ మాట నేర్పిస్తే అదే నేర్చుకుంటారు. మాటకి మాట చెప్పగలిగే వయసొచ్చాక వాళ్ళకి చెప్పకూడని మాటలేంటో మనం నేర్చుకోవాలి. ఎందుకంటే వయస్సు అగ్గిలాంటిది. దానికి తగిలే గాలి చాలా నెమ్మదిగా ఉండాలి. కాదని మనమే ఆ అగ్గికి బలం వచ్చేలా గాలిని పెంచేస్తే అది కార్చిచ్చులా మారి మొత్తాన్ని కాల్చేస్తుంది. లేదంటే పూర్తిగా ఆరిపోతుంది. పిల్లలు చేసే పనిలో మంచి కాదని తెలిసి పెద్దలు సపోర్ట్ చేస్తే వాళ్ళింకా చెలరేగిపోతారు, దారి తప్పిపోతారు. ఎదుటి వాళ్ళకి హాని చేస్తూ అది తప్పు కాదనుకుంటారు. వాళ్ళ జీవితాన్ని కూడా నాశనం చేసుకుంటారు.
సూర్యలాగా. నా కూతుళ్ళు అలా అవ్వకూడదని నేను రూల్స్ రాసి మరీ పెంచాను. అరుంధతి మరింటికొచ్చి గొడవ చేసిందని మనం ఆవిడ్ని ఈ రకంగా ఆపాలనుకోవడం తప్పు. అలా చేస్తే ఆవిడ ఆగుతుందనుకోవడం పిచ్చితనం. అయినా ఒకళ్ళని కించపరిచి మనల్ని మనం గొప్పగా చూపించుకోవడం బలహీనుల లక్షణం. ఎదుటివాళ్లు బాగుంటే మనకి మంచి జరుగుతుందనుకోవడం బుద్ధిమంతుల లక్షణం. మనం పిల్లలకి నేర్పించాల్సిందే ఇదే పిన్ని, అది కాదు. నువ్వెప్పుడు ఇంతే, కొంచెం కూడా పక్కకి జరగనివ్వవు. గీసిన గీతలోనే ఉండాలంటావు. చూద్దాం, నీ పద్ధతే సరైందైతే అది తొందరలోనే రుజువు అవుతుంది. అమ్మ ఎప్పుడు మా మంచి గురించి ఆలోచిస్తుంది. అమ్మ చెప్పేదే కరెక్ట్. ఎప్పుడూ ఎవరితోనూ గొడవ పెట్టుకోకూడదు. అనవసరమైన ఇబ్బందుల్ని నెత్తి మీదకు తెచ్చుకోకూడదు. హలో, ఎవరండి? హలో మేడం, మేము వి సొల్యూషన్ అనే కంపెనీ నుంచి మాట్లాడుతున్నాం. హా, చెప్పండి. సునైనా బీటెక్ టాపర్ అయినా మాట్లాడేది? అవును సార్, నేనే. మేము ఏలూరులో న్యూ బ్రాంచ్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం. దానికోసం బీటెక్ చదివిన టాప్ ర్యాంక్ వచ్చిన వాళ్ళ కోసం చూస్తున్నాం. మాకు మీ ప్రొఫైలు మీ కాలేజీ నుంచి వచ్చింది. మీరు ఇంటర్వ్యూ కోసం మా ఆఫీస్కి రాగలరా? వస్తాను సార్, తప్పకుండా వస్తాను. ఇది అసిస్టెంట్ హెచ్ఆర్ పోస్ట్ కోసం జరుగుతున్న ఇంటర్వ్యూ. అవునా సార్? అలాగే సార్, తప్పకుండా వస్తాను. ఎప్పుడు సార్ ఇంటర్వ్యూ? ఈరోజే, గంటే టైం ఉంది. మీరు రాగలరా? 1 అవరేనా? ఏంటి, రాలేరా? సరే అయితే మేము ఇంకొకళ్ళని చూసుకుంటాం. అయ్యో, వస్తాను సార్, గంటలో వచ్చేస్తాను. ఓకే. ఏలూరు బాయ్స్ కాన్వెంట్ దాటాక శ్రీనివాస ఎస్టేట్ పక్క బిల్డింగ్లో ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. కానీ మీరు గంటలోపే రావాలి. అయ్యో, తప్పకుండా సార్, నేను 1 అవర్లో వచ్చేస్తాను. ఇన్ టైంలో అక్కడ ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ. చూడ్డానికి ఏమీ తెలియని వాళ్ళ ఉంటావే కానీ నువ్వు ఫైర్వే. మీకు అర్థమైంది సార్, కానీ మన రేఖా మేడం గారికి ఇంకా అర్థం కావట్లేదు. ఎవరిని పడితే వాళ్ళని అర్థం చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. జీతం తీసుకొని కూడా సరిగ్గా పనిచేయని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ భూమి మీద. కానీ చెప్పిన పని చెప్పినట్టు కరెక్ట్గా చేశావు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మీరు నన్ను గుర్తించారు, నాకు అదే చాలు. ఎక్కువ ఎగ్జైట్ అవ్వకు. మేము సపోర్ట్ చేస్తున్నాము అంటే సరిగ్గా చెయ్యకపోతే తొక్కేస్తామని కూడా అర్థం. రేఖ పాపం ఇంత బాగా చేస్తున్నాడు కదా, ఎందుకు భయపడతావు? కుమార్ రాజా, నువ్వు రేఖ మాటలు పట్టించుకోకు. అలాగే సార్. ఓకే, నెక్స్ట్ స్టెప్. సునైనా ఇంటర్వ్యూకి వస్తుంది. అక్కడ తనని భయపెట్టి బెదిరించి ఒక రోజంతా ఎవ్వరికీ కనపడకుండా ఉండేలా చేయాలి. తనకి ఏం జరిగిందో ఎవ్వరికీ చెప్పుకోలేనట్టుగా ఆ ఇంట్లో వాళ్ళు కూడా సునైనకిది జరిగింది అని చెప్పుకోవడానికి భయపడేలా, సిగ్గుపడేలా అందరిలో వాళ్ళు తల ఎత్తుకోకుండా ఉండేలా చెయ్యాలి. ఓకే సార్, ప్లాన్ బాగానే ఉంది. కానీ సునైనా ఒంటరిగా వస్తేనే చేయగలం. అంటే? అవును సార్, సునైనా అక్క చెల్లెల తోడు లేకుండా అస్సలు బయటికి రాదు. అందులోనూ కళ్యాణి లేకుండా అస్సలు రానే రాదు. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కళ్యాణి తోడెళ్తుంది. కళ్యాణ? అవును, ఆ కళ్యాణి ఎప్పుడు జిమ్లో ఎక్సర్సైజ్ చేస్తూనే ఉంటుంది. కాబోయే పోలీస్ కదా, ఫిట్నెస్ పెంచుతూ ఉంటుంది. ఇప్పుడు సునైన కళ్యాణికి ఫోన్ చేసి ఇంటర్వ్యూకి తోడు రమ్మంటుంది. ఆ కళ్యాణిని రాకుండా నేను ఆపుతాను. నువ్వు ఆపుతావా? ఎలా? ఆడదాన్ని కదా, ఎక్కడ దెబ్బ కొడితే ఆడవాళ్ళు హర్ట్ అవుతారో నాకు బాగా తెలుసు. ఆ పని నేను చూసుకుంటాను.
కళ్యాణి సునయనకి తోడు రాదు కానీ మీ డౌట్ నాకు అర్థమైంది. ఆ రాణిగారు తోడు రాకపోతే మిగతా ఇద్దరు 1 టౌన్లో మగ్గం సామాను కొనుక్కోవడానికి వెళ్ళారు. కాబట్టి ఈ పిరికి రాణిని మనం అనుకున్నట్టు చేయొచ్చు సార్. మరి ఇంకా ఇక్కడే ఉన్నామే, వెళ్ళు, ప్లాన్ ఇంప్లిమెంట్ చేయి. ఓకే సార్. ఇదిగో సార్ చెప్పండి. నిన్ను నమ్మి నీతో ఈ పని చేయిస్తున్నా. ఇది ఎక్కడైనా అయ్యో సార్, నేను మీ మనిషిని సార్. మా నాన్నకి ఆ కృష్ణమ్మ మీద ఎప్పటి నుంచో కోపం ఉంది. అది తీర్చుకోవడానికే నేను మీతో కలిశాను సార్. ఓకే, వెళ్ళు. అలాగే సార్. అమ్మ నిద్ర లేచిన దగ్గర నుంచి అలా అక్కడే కూర్చొనుంది. నో కాఫీ, నో జ్యూస్, నో టిఫిన్, నో వాటర్. అసలేమీ తీసుకోలేదు. వెళ్ళు, వెళ్ళు, ఆ కళ్యాణి ఆపురేక. ఓకే విక్కీ, మనం సక్సెస్ అవుతున్నాం. కన్నాని ప్రేమ సంద్రమే నేను నీ తీరమే కన్నాను నా ప్రాణమే నేనే నీ దేహమే అలలుగా నేను వారాహితో ఫ్రెండ్షిప్ చేస్తాను. తనతో నా బెస్ట్ ఫ్రెండ్ చేరనేనని చెప్పించుకుంటాను. వారాహి ఇంటికెళ్ళి అనుకున్నది సక్సెస్ చేసుకోవాలి. మాటలతో ఏదైనా సాధించుకోవచ్చు. నా మాటలతో ఖచ్చితంగా అనుకున్నది సక్సెస్ చేసుకొని వస్తాను. కుమారక్క బాయ్. నానొస్తే నేను ఇప్పుడే బయటికి వెళ్ళానని చెప్పు. అదేంటి బాబు, మీ నాన్నగారు ఎక్కడికెళ్లారని వస్తే చెప్పడానికి? అదే నాన్న గదిలో నుంచి హాల్లోకి వస్తే చెప్పు అంటున్నాను. చెరిబాబు ఆగండి. ఏంటి? ఎక్కడికి బాబు? నిజం చెప్పమంటావా? ఒక అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేసుకోవడానికి. మళ్ళీ ఇంకో ఫ్రెండా? రోజు అమ్మాయిలతో మాట్లాడుతూనే ఉంటావు కదా బాబు. ఈ రోజు సెలవు, ఇంట్లోనే ఉండొచ్చు కదా. ఉండకూడదు. నాలాంటి వాడు అస్సలు ఖాళీగా ఉండకూడదు. స్నేహాన్ని, నవ్వుల్ని ఈ ప్రపంచం మొత్తానికి పంచుతూ ఉండాలి, తెలుసా? నేను చెప్తే వింటావా? నువ్వేదైనా చెయ్యి, కానీ వేలకింత తిండి తిని చెయ్యి. నా కన్న తండ్రి అడగకపోయినా నువ్వు అడిగావు. మీ నాన్న పట్టించుకోలేదని నేను పట్టించుకోకపోతే మీ ఆరోగ్యం ఏమైపోతుంది? ఏంటి ఏమైపోతుంది? హలో కుమారి మేడం, నేనేదో అస్సలు నా కొడుకును పట్టించుకున్నట్టు నువ్వే చిన్నప్పటి నుంచి తాగుతున్నట్టు బెళ్ళపిస్తున్నావేంటి? కాదా బాబుగారు, నాకు పెళ్ళయి ఈ ఇంట్లోకి పని మనిషిగా వచ్చినప్పుడు చెర్రీ బాబు చిన్న పిల్లాడు. అప్పట్నుంచి నేనే కదా టైంకి అన్ని వండిపెట్టి మంచి చెడు చూస్తోంది. ఆపు, నా కొడుక్కి నేను కూడా చాలా చేశానులే. చాలా చేశానంటావేంటి డాడీ? కొడుక్కి చేయాల్సింది నువ్వే కదా. సర్లే, ఇంతకీ నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికేంటి నాన్న? అరే అసలు ఈరోజు ఏం రోజు? తెలీదు. తెలీదా? డాడీ ఈరోజు స్పెషల్ ఏంటో తెలీదా నీకు? గుర్తులేదురా. అరే డాడీ ఇవాళ అమ్మకి చాలా ఇష్టమైన రోజు. మీ ఇద్దరు ఫస్ట్ టైం మీరు చూసుకున్న పెళ్లి చూపుల రోజు. అవునరా. మరి ఇవాళ నేను కూడా ఓ మంచి పని చేయడానికి వెళ్ళాలా వద్దా? వెళ్ళరా నాయనా, వెళ్ళు. నీకు మంచిదనిపించిందంతా చేసేయ్. ఇంతకీ ఏంటా మంచి? వెళ్ళొచ్చాక మీకే తెలుస్తుందిలే. నా ఫ్రెండ్ నీత, గీత, శ్వేత, మమత వాళ్ళందరూ ఇంటికి వస్తారు. వాళ్ళని ఇక్కడ వెయిట్ చేయమని చెప్పండి, సరేనా? బాయ్ బాయ్ బాయ్. రే చెరుకు బాణాలు పట్టుకుని మన్మధుడు బయలుదేరినట్టు బయలుదేరతాడు.
మళ్ళీ వీడు నన్నంటాడు పెళ్ళాన్ని మర్చిపోయానని. హలో సారు, ఏంటి చెర్రీ బాబునంటున్నారు? చెర్రీ బాబుకు ఎంతమంది అమ్మాయిలు ఫ్రెండ్స్ ఉన్నా తన మనసులో మాత్రం ఎవ్వరూ లేరు. ఆ, నీకు తెలుసు, నువ్వు వాడి మనసులోకి వెళ్ళి చూసావు మరి. మరి నాకు కాకపోతే మీకు తెలుసా? చెర్రీ బాబుకి 10 ఏళ్ల వయసు నుంచి నేనే కదా అన్ని. ఆ, తెలుసు. రోజు 10 సార్లు అదే చెప్పక్కర్లా. వెళ్ళి కాఫీ పెట్టి తీసుకురా. మ్, నేను వచ్చేసాను సార్. బిల్డింగ్ కిందే ఉన్నాను. సునైనా ఇందాకే ఇంటర్వ్యూకి వెళ్ళిపోయిందమ్మా. ఎవరు తీసుకెళ్లారు? సునైన ఒక్కతే వెళ్ళింది. మీరు ప్లాన్ చేసినట్టే మన పెట్టుడు ఆఫీస్కి సునైన వచ్చింది. ఆమెను ఆఫీస్ రూమ్లోకి పంపించి లాక్ చేశాను. సునైన ఫోన్ పనిచేయకుండా సిగ్నల్ జామర్ కూడా పెట్టేశాను. ఆ సునైన గుండాగిపోయి చేస్తుంది.